హాయ్ అండి. ఇవాళ పిల్లలనైతే అలా సరదాగా బయటికి తీసుకెళ్తా ఉన్నాము. సో మార్నింగ్ అనమాట. నా మొహం చూసి భయపడకండి. నిద్రలేయంగానే ఇంకా మళ్ళీ తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట చేయడానికి వచ్చాము. సో మామూలుగా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను వీడియో తీసి చూపించాలని చెప్పి ఇట్లా లాగాను అనమాట. అది బాగా అయిపోయింది, బాగా రాలేదు, చెయ్యి కూడా బాగా కాలింది. సో తర్వాత పొడి వేరుశనగపప్పుల పొడి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. పొద్దున్నే అయితే మంచిగా పొడి తినాలనిపిస్తుంది అనమాట. వేరుశనగపప్పు ఇంకా జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డలు వేపేసుకొని మామూలుగా పప్పు ఒకటే వేపుకుంటాం కదా, ఈ జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డలు పచ్చివే వేసి పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇక్కడ మా బాబు అయితే బయటికి వెళ్తున్నానని చిన్న హ్యాపీ కాదు వాడికైతే. నేను కూడా మంచిగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లలకి కానీ స్నానం అవి చేపించేసి వాళ్ళని కానీ మంచిగా రెడీ చేపించేసారు. మా పాప అయితే వెయిట్ చేయలేక మంచి పడుకునేసింది. అందరం రెడీ అయిపోయాయన్నమాట. మా బాబు అయితే వెయిట్ చేయలేక బాగా వాడు ఫస్ట్ నిద్ర లేయగానే హుషారుగా లేచేసి ఫస్ట్ టకటక రెడీ అయిపోయాడు. బయటికి వెళ్తున్నాం అంటే చిన్న హ్యాపీ కాదనమాట. మంచిగా రెడీ అయిపోయాం. మా పాప అయితే మస్తుగా స్పెట్స్ అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునింది. ఇంకా వాళ్ళు ఇంకా అక్కడ నిలబడి ఇంకా ఎగురుతా ఉన్నారంటే బయటికి వెళ్తున్నాం అని చెప్పి. సో ఎప్పుడు స్కూల్కి వెళ్తా వస్తూ ఉంటారు కదా, బయటకు వెళ్తే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా ఫ్రీగా ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.